హలో. యా క్వశ్చన్ అండి. క్రిస్టియన్ మతము ఇండియాలో పుట్టింది కాదు, బయట నుంచి వచ్చింది, బయట ప్రపంచం నుంచి వచ్చింది. అంతేనా? బయట దేశం నుంచి వచ్చింది. అది జెరూసలేం అనుకోండి, యుఎస్ఏ అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది. మనకు ఇండియాలో క్రిస్టియానిటీ లేదు. ఇండియాలో ఉన్నది మాత్రం హిందువులు మాత్రమే ఉన్నారు. కానీ క్రిస్టియానిటీ వచ్చింది. వచ్చిన తర్వాత దానికి కాన్స్టిట్యూషన్లో గైడ్లైన్స్ పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులు, హిందువులే. భారతీయులు హిందువులే. హిందువులు వచ్చి క్రిస్టియన్ కింద కన్వర్ట్ కావాలంటే దానికి సపరేట్ గైడ్లైన్స్ కాన్స్టిట్యూషన్లో ఉంది. ఎనీ హిందూ, ఏ క్యాస్ట్ అయినా సరే, ఎవరైనా సరే కన్వర్ట్ కావాలి అని అనుకుంటే దే ఆర్ ఫ్రీ టు లీవ్ బట్ టు కన్వర్ట్. ఆ గైడ్లైన్స్ ఏంటంటే, ఒక రెడ్డి, ఒక క్యాస్ట్ అతను కన్వర్ట్ కావాలనుకుంటే బాప్టిజం తీసుకొని అక్కడ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసుకొని అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చి ఇక్కడ మనకు స్కూల్లో కానీ డిపార్ట్మెంట్లో కానీ చేంజ్ చేసుకోవచ్చు. నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్రిస్టియన్ కింద కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చేంజ్ చేసుకుంటేనే అతను క్రిస్టియన్ అవుతాడు, లేకపోతే కాడు. ఒక రెడ్డి ముందు పేరు ఏదన్నా ఉండొచ్చు, సఫిక్స్ రెడ్డి అని ఉంటే మార్చుకోవాలి. అది క్రిస్టియానిటీ బైబిల్స్లో కూడా చెప్తున్నారు, నేమ్ చేంజ్ చేసుకోవాలని. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ కూడా లిబర్టీ ఇస్తుంది. మీకు క్రిస్టియన్ కింద కన్వర్ట్ కావాలి అని అనుకుంటే కన్వర్ట్ చేసుకోండి. బీసీసీ బ్యాక్వర్డ్ క్లాస్ సిలో కేటగిరీలో క్రిస్టియన్ అవుతారు. లేకపోతే బాప్టిజం సర్టిఫికేట్ లేకపోయినా, కన్వర్ట్ కాకుండా ఉన్నా, అంటే ఆ సర్టిఫికేట్లో కన్వర్స్గా లేకుండా ఉంటే దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్.